హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అనమాట. నేను ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా పెసరట్టుకి నానబెడుతున్నా అని చెప్పేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట యాక్చువల్లీ. సో బ్యాటర్ అయితే ఇంకా గ్రైండ్ చేసి అప్పటిదప్పుడే గ్రైండ్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి బాగా లూజ్గా కలుపుకొని ఇంకా దోశ అయితే వేసుకోవాలి. సో నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ అప్లోడ్ చేయలేదు. సో టైం లేక ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసిన, చాలా బాగా వచ్చింది. నేను ఈరోజు లేచేసరికి 7:45, 8 o'clock అయితే అయ్యింది. సడన్గా మా రిలేటివ్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి నేను ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫస్ట్ ఏమో చిన్న దోశ వేసాను, సరిగ్గా రాదని. ఇంకా వేరే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. వాళ్ళేమో డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటున్నారు, మా మమ్మీ డాడీ ఇంకా మా రిలేటివ్స్. సో అందుకనే నేను హెల్ప్ చేద్దామని చెప్పి ఫాస్ట్గా కిచెన్లోకి అయితే వెళ్ళి ఫాస్ట్గా ఇవన్నీ చేస్తున్నా. యాక్చువల్లీ మా సిస్టర్ అసలు దేనికి హెల్ప్ చేయదు, అంటే నార్మల్ డేస్లో అయితే అసలు ఏ పని చేయదు. బట్ ఎవరైనా రిలేటివ్స్ ఇంకా ఎవరైనా గెస్ట్ వస్తారనుకోండి, ఆ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఎంత పని చేస్తుంది అంటే అసలు నువ్వు పక్కకి వెళ్ళిపో నేను చేస్తానన్న ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట కొంచెం. సో ఇంకొకటి సైడ్ అయితే టీ అయితే పెట్టాను. నేను ఇంకా పెసరట్టు అయితే తినలేదు, నేనేమో ఇది తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో ఈ ఓట్స్ అయితే నేను డైలీ తీసుకుంటున్నాను. ఇంకా నాకు చాలా ఇష్టమైన పెసరట్టుని కూడా నేను తినలేదు. సో ఇది డైట్ చేస్తున్నా అని చెప్పాను కదా, సో అందుకని ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నాకు కూడా ఆఫీస్కి అయితే టైం అయిపోయింది. మా సర్వెంట్ వచ్చి అన్నీ చేసిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఒక 2 hours అట్లా వాళ్ళతో, మా రిలేటివ్స్తో మాట్లాడాను. దాని తర్వాత మా మమ్మీ ఏమో ఒక సైడ్ ఏమో లంచ్కి కూడా ప్రిపేర్ చేసిందనమాట. ఈరోజు లంచ్లోనేమో ఎగ్ కర్రీ అండ్ ఈ సాంబార్ ఉంటుంది, సాంబార్ అండ్ రైస్ అయితే చేసింది. వెళ్ళే ముందు నాకు ఏం చెప్పిందంటే కొన్ని అప్పడాలు వేయించివ్వు అని చెప్పింది. అందుకని ఇంకా నేను అప్పడాలు అయితే వేయించి పెడుతున్నాను అనమాట. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ అప్పడాలన్నీ వేయించి పక్కకు పెట్టినా అనమాట. ఇంకా ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద అయితే పెడుతున్నాను. ఇక్కడేమో సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్ కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా ఫ్రూట్స్ ఏమీ లేవు, ఓన్లీ పైనాపిల్ ఒకటే ఉంది. ఇంకా దీన్నే కట్ చేసి ఇవ్వాలి. అదేమో గుచ్చుకుంటుంది, నాకేమో కట్ చేయలేకపోతున్నాను. ఇంకా ఆఫీస్ టైం అయితే అయిపోయింది, 1:20 అవుతుంది టైము. క్యాబ్ అన్న ఏమో 1:30కి అట్లా వస్తా అన్నారు. సో అందుకని నేను రెడీ ఉన్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ఆఫీస్కి అయితే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు లాగిన్ చేసిన తర్వాత ఏమైందంటే నేను మా ఫ్రెండ్స్ ఇంకా అందరం కలిసి అట్లా బయటికైతే వెళ్ళామన్నమాట. అంటే వెళ్ళి లాగిన్ చేసి ఒక 1 hour 30 minutes 40 minutes అట్లా వర్క్ చేసి ఇంకా బయటికి స్నాక్స్కి అయితే వచ్చాము. స్నాక్స్లో ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, మన KFC చికెన్ ఒకటైతే ఆర్డర్ పెట్టారు. డైలీ రొటీన్ మనము ఇంకా ఏం తింటాము, ఆ మ్యాగీ అని ఇంకా పునుగులు అని ఏదేదో స్నాక్స్ పెడతారు. అది మా ఫ్రెండ్స్కి నచ్చక అట్లా బయటకి అయితే వెళ్దాం పదా అని చెప్పి ఇట్లా తీసుకొచ్చారనమాట. సో వాళ్ళకి ఆ KFC చికెన్ సరిపోక ఈ చికెన్ లాలీపాప్స్ కూడా తీసుకున్నారు. సో ఈ పెద్ద చికెన్ ఏదైతే టేస్ట్ ఉందో, ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది ఎలా టేస్ట్ ఉందో ఆ చికెన్ లాలీపాప్స్ కూడా అదే టేస్ట్ ఉందన్నమాట. డిఫరెన్సెస్ ఏమి ఉండవు. సో మొత్తం మళ్ళీ లాగౌట్ చేసుకొని నేను ఇంటికి వెళ్తున్నప్పుడు షూట్ అయితే చేశాను. ఈరోజు డే ఎందుకో చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపించింది. అండ్ మళ్ళీ మేమైతే డిన్నర్కి కూడా వెళ్ళలేదు. స్నాక్సే మాకు చాలా కడుపు నిండిపోయిందనమాట. సో ఇంకా డిన్నర్కి వెళ్ళలేదు, వర్క్ కూడా ఫాస్ట్ చేసుకొని కొంచెం సేపు అయితే బయట టైం స్పెండ్ చేసామన్నమాట నేను మా ఫ్రెండ్స్. ఇంకా లాగౌట్ చేసి ఇంటికైతే వెళ్తున్నాను. యాక్చువల్లీ అప్లోడ్ చేద్దామంటే అంటే షూట్ చేయడానికి టైం ఉంది, బట్ ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి ఇవన్నీ చేసేసరికి టైం అయితే లేదనమాట. సో ఇంటికైతే వచ్చాను. midnight 2:45 అయింది. ఇంకా నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను, ఫ్రెష్ అప్ అయితే అయ్యాను.
హాల్‌లో లైట్ బంద్ చేసి నేను మళ్ళీ బెడ్‌రూమ్‌లోకి అయితే వచ్చాననమాట. మా సిస్టర్ పడుకొని ఉంది. బెడ్‌రూమ్ పక్కకి నాకిట్లా టేబుల్ లాగా ఉంటదనమాట. ఇక్కడ నేను వాటర్ బాటిల్ పక్కకు పెట్టుకొని పడుకుంటాను. అండ్ నా బ్యాగ్ గూడా కబోర్డ్‌లో పెట్టేసి పడుకుంటున్నా అనమాట. సో నేను ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.